ఈ రోజున ఈ రాశి జాతకులు హఠాత్తుగా మధ్యాహ్నం 2 గంటలు దాటాక జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఆనంద చకితులవుతారు. నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు ముఖ్యంగా చాలా మంది బాధపడేటటువంటి కొన్ని విషయాలు ఉంటాయండి. మరి ఆ విషయాలు అయితే ఎవ్వరికీ చెప్పుకోలేరు. మరి ముఖ్యంగా ఈ రాశి జాతకులైతే రహస్య స్వభావులుగా చెప్పుకోవాలి. ఏ విషయాన్ని ఎవ్వరితో పంచుకోవడం ఇష్టముండదు. చాలా తక్కువ మందికి మాత్రమే వీరు బాగా దగ్గరవుతూ ఉంటారు. మరి అలాంటి ఒక విషయం ఈ రాశి వారికి ఈ రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ విషయానికి ఒక క్లియరెన్స్ రాబోతుంది. ఒక సమస్యకు ముగింపు రాబోతుంది. ఒక ముఖ్యమైన దానికి సంకేతంగా దక్కబోతుంది. వాటన్నింటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఈ రాశి జాతకులకు మా నమస్కారములు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ రోజు ఈ రాశి వారికి మాత్రమే చాలా అరుదైన ఒక రోజు అని మనం చెప్పుకోవాలి. చాలా అరుదైన సమయము, యోగము ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరగబోతుంది. ఇలా జరిగేది తెలిస్తే ముఖ్యంగా మనము 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఇంతకు మునిపే వీరికి ఊహించని విధంగా ఈ రోజున కొన్ని మలుపులు కూడా జరగబోతున్నాయి. వాటన్నింటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రద్ధగా ఎక్కడా స్కిప్ చేయకుండా మా కోసం 10 నిమిషాలు సమయం కేటాయించి వీడియోని పూర్తిగా చూడండి. జాగ్రత్తగా వినండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఏం చేయాలో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రాశి వారికి చాలా వరకు కూడాను మంచి మనసు ఉంటుంది. ఏదైనా చేయాలి అని ఎక్కువ తపన ఉంటుంది. రాశి చక్రంలోని 12 రాశుల్లోకెల్లా ఈ రాశి వారు చాలా వరకు వేరుగా ఉంటారని చెప్పొచ్చు. ఈ రాశిలో పుట్టిన వారికి మాత్రమే చాలా వరకు కూడాను మంచి మనస్సు, మంచి చేతలు కూడా ఎక్కువ ఉంటాయి. అనుకొని పని పక్కన పెట్టడం వీరితో ఉండదు. ఏదైనా ఒకటి అనుకుంటే అది పూర్తి అయ్యే వరకు, ఎవరికైనా ఒక మాట ఇస్తే ఆ మాట పూర్తిగా నెరవేర్చే వరకు ఆ యొక్క పనిని అస్సలు పక్కన పెట్టరు. వీరి పనులను కూడా పక్కన పెట్టేస్తారు. ఈ సమయం నుంచి ఈ రాశి వారి జీవితం ఒక ముఖ్యంగా ఆగిపోయిన డబ్బు కదలడం, నిరాశలో ఉన్న ఆశ మళ్ళీ వెలుగులోకి రావడం, మరి గవర్నమెంట్కు సంబంధించిన శుభవార్తల సంకేతాలు వినిపించడం ముందుగా జరుగుతుందని మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాము. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ ఇంటిలో 10 చక్కగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ వీడియోలో చెప్పే ఒక చిన్న పరిహారం కూడా మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. వీడియో చివరిలో చెప్పే ఈ పరిహారం మీ యొక్క జీవితాన్ని తేజోమయంగా చేస్తుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అవకాశం ఈ రోజు ఇది అనుకోండి. ఎవరూ మిస్ చేసుకోవద్దు. ఈ రాశివారు ఎక్కువగా ఆలోచించేవారు, బాధలు మనసులోనే దాచుకునేవారు, ఎదటి వారి కోసం ఎక్కువగా త్యాగాలు చేసేవారు. కానీ గత కొద్ది మాసాలుగా డబ్బు విషయంలో ఒక ఒత్తిడి, అప్పులు, ఖర్చులు, ఎంత కష్టపడినా చేతిలో ధనం నిలబడకపోవడం, ఇంతవరకు ఎందుకు ఇలాగే జరుగుతుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. చాలామంది డబ్బులు సంపాదించుకుంటారు, వస్తాయి, కానీ ఒక్క రూపాయి నిలబడదు. ఎందుకు నిలబడదో కూడా తెలియదు. చాలామంది ఏమిటంటే మేము జాగ్రత్తగానే ఉంటున్నాము కదా, చేసుకుంటున్నాము కదా, అయినా కూడా ఎందుకు నాకే ఇలా జరుగుతుందంటూ చాలా మనస్తాపం చెందుతుంటారు. అలాంటి ఈ రాశి వారందరికీ కూడా ఈ రోజున ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఏదైనా బాధల్లో ఉన్నారా, ఏదైనా అప్పుల సమస్యలు కూరుకొని పోయి ఉన్నారా, ఏ రూపంలో అయితే మీకు ధనం నిలబడడం లేదు, ఏ పని అయితే మీకు జరగడం లేదు, అదే పని ఈ రోజు నుంచి మీకు కొత్త సంవత్సరం మొదలు అయ్యే లోపలే జరిగే అవకాశాలు కానవస్తూ ఉన్నాయి. ఈ రోజున ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి సమస్యలు, అదేవిధంగా ఏ విధమైన ఇబ్బందులు, అలాగే మిగతా రాశుల వారికన్నా కూడా ఎన్ని రాశుల వారికి అదృష్టం పట్టినా పట్టకపోయినా ఈ రాశి వారికి ఈరోజు ఉండే సమస్యల సుడిగుండం నుంచి, ధన సమస్యల నుంచి ముఖ్యంగా బయటపడే అవకాశం అత్యధికంగా కనిపిస్తోంది. వీరికి ధన సమస్యలు ఎక్కువే, కానీ కష్టపడే తత్వము ఎక్కువే. వీరికి శని ప్రభావం ఉంది. అలాగే వీటికి కారణమైన ఒకటి గ్రహ చలన దోష ప్రభావం, ఇంకొకటి చంద్ర చలన అనుకూల దృష్టి లేకపోవడం వల్లే
వీరికి ఈ యొక్క ప్రభావం వలనే ఈ విధంగా ఎక్కువగా జరుగుతుంది. మీ సమస్యలకు కారణం మీకు అర్థమైందని మేము అనుకుంటున్నాము. మనం ఎంత కష్టపడినా మనకి గ్రహస్థితి సరిగా అనుకూలంగా లేకపోతే గనుక సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి ఇది ఈ రాశి వారికి తలుపు మూసుకునే సమయం. అందుకే ఇప్పటి వరకు ఇలా ఉంది. ఎంత కష్టపడినా, ఎంత చేసినా, ఎంత అనుకున్నా, ఏ పని కోసం ఎంత తిరిగినా, ఎటు వెళ్ళాలి అనుకున్నా, ఎటు రావాలనుకున్నా, ఏది మొదలు పెట్టాలనుకున్నా ఒక్కొక్కసారి మానసిక ఒత్తిళ్లు జరుగుతూ వచ్చాయి. మీరు కష్టపడుతూనే ఉన్నారు కదా, ఎందుకు మీకే సమస్యలని చాలా వరకు కఠినంగా ఆలోచించారా, బాధపడ్డారా, గాయం తాలూకా వేదన అనుభవించారా? ఎంత కష్టపడినా కూడాను క్షణం తీరిక లేదు. తమని తాము ఎప్పుడూ పనిలోనే నిమగ్నం చేసుకున్నారు. కానీ దమ్మిడి ఆదాయం లేదు అన్నట్లుగా అయిపోతూ ఉంది. వీరికి వీరి యొక్క ఆలోచనలు కళ్ళు మూసుకుంటే కనిపించే సందర్భాలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఒక మార్గం, ఒక తలుపు తెరుచుకుంటుంది. భగవంతుడు వీరికి ఎప్పటికప్పుడు కూడాను అన్యాయం చేయడండి, ఆలస్యం చేస్తున్నాడు అంతే. ఈరోజు ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుకొని సమాచారం, అనుకొని ఒక పేపర్, అనుకొని ఒక లెటర్ లేదా అనుకొని ఒక మెయిల్ రూపంలో మీ చెవిన పడుతుంది. అదేవిధంగా అనుకొని ఒక ఫోన్ కాల్ కూడా మీ చెవినకు చేరవస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదండి, ఎందుకంటే ఇది మీ సమయం. ఎందుకంటే ఈ రాశి వారు ఇప్పటి వరకు పడిన బాధలకు, అనుభవించిన కష్టాలకు, ఇప్పటి వరకు జరిగినటువంటి సమస్యలు అన్నింటికీ కూడా వీరికి ఒక ముగింపు ఈ రోజే దక్కబోతుందంటే నమ్మశక్యమా? ఇదంతా కూడాను మీ యొక్క కష్టార్జితం, మీ యొక్క పుణ్య ఫలము. మొదట వీరికి ముఖ్యంగా మాకు తెలిసి ఏమిటంటే శుభవార్తనే అనుకోవాలి. వీరికి వచ్చేటటువంటి శుభవార్తలు ఏమిటంటే మనీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే మార్గం ఒకటి బలంగా కానవస్తూ ఉంది. ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధాన సమస్య డబ్బు. డబ్బు ఉంటే పెళ్లి అవుతుంది, డబ్బు ఉంటే ఉద్యోగం వస్తుంది, డబ్బు ఉంటే వ్యాపారం వస్తుంది, డబ్బు ఉంటే ఇల్లు కట్టుకుంటారు, డబ్బు ఉంటే ఏ పనైనా చేయగలుగుతారు, డబ్బు ఉంటే ఏ దేశానికైనా వెళ్ళగలుగుతారు. ఆ ధనం లేకపోవడమే ఈ రాశి వారికి శుభ కార్యక్రమంలో ఆలస్యం, మీ యొక్క స్థానాల్లో ఆలస్యం, ఉద్యోగ మార్గాల్లో ఆలస్యం, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి ఆటంకం. ఇవన్నీ కూడా డబ్బు వల్లే. ఇదంతా కూడా ఒక్కసారిగా ఈ యొక్క ప్రధాన సమస్య వీరికి ఈరోజు ఈ సమయంలో క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి వీరికి డబ్బు రావడం కాదు, మరి వచ్చిన డబ్బు నిలబడకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అవన్నింటికీ కూడా ఒక పులి స్టాప్ పడుతుంది. ఈరోజు తర్వాత ఒక కొత్త మార్గమే తెరుచుకుంటుంది. ఒక పాత మార్గమే కొత్తగా పని చేస్తూ ఉంటుంది. కొంతమందిలో అయితే మరచిపోయిన డబ్బు తిరిగి రావటం, ఒకరికి సహాయం చేయొచ్చు, లేదా బ్యాంకు మరియు లోనుకు సంబంధించిన ఒత్తిడి కూడా తగ్గొచ్చు. మరొకరికి అయితే మంచి ఉద్యోగ రంగంలో మార్పులు జరిగి రూపాయికి రూపాయి తోడవ్వచ్చు. లేదనుకోండి ఇంకొంతమందికి శుభ కార్యక్రమాలు జరిగి కట్న రూపంలో వీరికి ధనం వచ్చే అవకాశము గోచరిస్తుంది. ఇంకొంతమందికి భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి చేసేటటువంటి ఒక విధమైన సేవింగ్స్ వల్ల వీరి యొక్క జీవితంలోనే ఒక కీలకమైన మలుపులు, రూపాయికి 2 రూపాయలు తిరిగి వచ్చే అవకాశము ఉంటుంది. ఇదే ఈ రాశి వారికి ఉండేటటువంటి ఒక మేజర్ గుడ్ న్యూస్. కాబట్టి ముఖ్యంగా మధ్య వయస్కులో ఉన్న వ్యక్తులకు మీకు లేదా ముఖ్యంగా మధ్య వయస్కుల్లో ఉన్న వ్యక్తుల ద్వారా ఈ డబ్బు విషయంలో పరిష్కారం కనిపిస్తుంది. ఎవరైతే కొద్దిగా పెద్దవారు ఉంటారో వారికి మాత్రమే రావాల్సిన డబ్బు పూర్తిగా వీరి చేతిలోకి వచ్చి అనుకున్న పనులు పూర్తిగా అయిపోయి పిల్లల విషయంలో శుభ కార్యక్రమాలు కూడా జరిగే ఒక అత్యున్నతమైన శిఖరం కనిపిస్తుంది. ఇది రానున్న 3 నెలల్లోనే మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులు, మలుపులు కలిగించి ఊహించిన దానికంటే ఎక్కువగా నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది ముఖ్యమైంది. ఇక రెండవ అతిపెద్ద శుభవార్త చూస్తే గవర్నమెంట్ జాబ్ లెటర్ లేదా జాబ్ సంతకం. అంటే కీలకమైన ఒక విషయం ఏమిటంటే ఈ రాశి వారికి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా, రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారా, లేదా ఆగిపోయిన డాక్యుమెంట్స్ ఇచ్చి ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారా? వాళ్ళందరికీ కూడా ఈ రోజున మెసేజ్ కానీ, ఒక మెయిల్ కానీ, మరొక లెటర్ కానీ మీ యొక్క జీవితంలోకి వస్తుంది. వెంటనే జాబు వచ్చింది అని కాదు, కానీ ముందుగా కదిలే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ముందుకు కదులుతాయి. ఈ సంకేతాల వల్ల మీకు మరింత అద్భుతంగా ఉంటుంది. మరి
మేము ఉద్యోగం చేయలేమండి, వ్యాపారం చేస్తాము. వ్యాపార రంగంలో మాకు కొన్ని వ్యతిరేకాలు ఉన్నాయి. ఆ వ్యతిరేకాలు పోవాలంటే ఖచ్చితంగా మీకైతే వ్యాపార రంగంలో వ్యతిరేకం పూర్తిగా పోతుంది. మేము వ్యాపారం చేస్తున్నాము, అయినా కలిసి రావడం లేదు. మాకు ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీరు ఊహించిన రంగాల్లో ఊహించిన విషయంలోనే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాకపోతే మీ పక్కన వారిని ఎక్కువగా నమ్మొద్దు. ఈ రాశివారు ఏమిటంటే పక్కన ఉండేవారిని ఈజీగా నమ్మేస్తుంటారు. అలా నమ్మి మోసపోయి మానసిక ఒత్తిళ్లు పడి దెబ్బ నష్టపోయి చాలా వరకు కూడా ఇబ్బందులు పడిన వారు ఉన్నారు. అలాంటి వ్యక్తులందరికీ కూడా ఈ రోజున ఒక వ్యతిరేకం. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక చివరిగా మీకు ఉండే ప్రధాన సమస్య యూత్లో జాబ్ విషయంలో మేము అనుకున్న జాబ్ ఏమైనా వస్తుందా అంటే ఖచ్చితంగా మీరు అనుకుంది రాకపోయినా మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి జాబ్ అనేది 2026 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో మీకు కనిపిస్తుంది. మీ దగ్గరకైతే ఖచ్చితంగా ఈ అవకాశం వస్తుంది. మరి ఇది మీకు కదిలేటటువంటి ముందుకు వెళ్ళేటటువంటి సంకేతమే. కాబట్టి కొంతమందికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు, ఇంకొంతమందికి వెరిఫికేషన్స్ జరగచ్చు, ఇంకొంతమందికి ఫైల్ కదలకపోవచ్చు. ఆ యొక్క సమస్య నుండి బయటపడవచ్చు. కొంతమంది ప్రాజెక్టుల విషయంలో కొద్దిగా ఫైల్స్ ఆగిపోయినటువంటి వారికి కూడా ఒక మంచి బలమైన పునాదిగా నిలబడుతుంది. ఇక ఈ రాశి వారికి స్థిరత్వం వచ్చేటటువంటి సంవత్సరం ఇదిగా చెప్పొచ్చు. ఇక భయం లేదు, అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. రెగ్యులర్ ఇన్కమ్ ఇక పెరుగుతుంది. కొత్త ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బాధ్యతల్లో స్థానం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా ఎందుకు ఆగిపోయారు, ఎందుకు ఆలస్యం జరిగిందో మీకు అవగతమవుతుంది. మేము చెప్పే విషయం ఏమిటంటే భూమి విషయంలో కొద్దిగా ఊహించని విధంగా కదలికలు ఉంటాయి. మీరు కూడా ఊహించరు. కావున ధనం విషయంలో, పొలాల విషయంలో, ఆస్తుల విషయంలో రియల్ ఎస్టేట్ వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మనస్ఫూర్తిగా మంచి జరగాలని కోరుకున్నా కొన్ని రకాల చిక్కులు ఉండొచ్చు. రాశి జాతకులకు ముందుగా చెప్పుకున్నట్లుగా ఒక చిన్న పరిహారం చేయాలండి. ఆ పరిహారానికి ఇంట్లో ఈశాన్య మూల దిశగా మీరు తూర్పు దిశగా కానీ ఒక దీపాన్ని వెలిగించండి. ఆ యొక్క దీపం దగ్గర, ధూపం దగ్గర ఓం శనీశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చెప్పండి. ఇది డబ్బు ఆటంకాలు, ఉద్యోగ ఆటంకాలు తగ్గించడంలో మీకు సాయపడుతుంది. ఈ విధంగా ఖచ్చితంగా అనుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మేము అనుకుంటున్నాము. ఉపయోగపడితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక స్వస్తి.